చచ్చిపోయాడు. అంతా వచ్చారు, ఏదో స్పీచ్ ఇస్తున్నారు, తర్వాత ఏదో జాయిన్ చేస్తున్నారు, తర్వాత ఏదో మాట్లాడుతున్నారు, ఏదో పెద్ద ఫంక్షన్ అవుతున్నది, అంత కళ వచ్చిందన్నమాట. లేచిన తర్వాత మీకు వచ్చిన తర్వాత కళ ఉందా లేదా, ఇది ఉందా లేదా అంటే అంతే మీ జీవితం కూడా అన్నమాట. దీంట్లో పోయే ఆత్మయందు మీరు మేలుకోవడమే, ఆత్మయందు ప్రతిష్టలు అయ్యేంత వరకు మీ జీవితంలో జరుగుతున్నటువంటి మనస్సు ఇంద్రియ లోకంలో జరుగుతుంది సమస్తము స్వప్నమే. ఇది ఏదో రోజు గురువు మీకు ఇనిషియేట్ చేసి ఒక రోజు మెరుగు కల్పిస్తాడు. ఆ చేసేవాడే పతంజలి లేకపోతే ఇనిషియేట్ చేస్తాడు. అప్పుడు మీరు అక్కడి నుంచి మేలుకుని ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఇంద్రియాలు యూజ్ చేసుకుంటారు, మనసును యూజ్ చేసుకుంటారు, దేహాన్ని యూజ్ చేసుకుంటారు. ఫిజికల్ బాడీ అంటే స్కూటర్లు అంటే, మైండ్ అంటే కొంచెం కార్లు అంటే, ఇంద్రియాలంటే కార్లు అంటే, మైండ్ అంటే బాగు బస్సులు అంటే అలాగ ఉంటుంది అనమాట. అలాగైతే వీటిని ఉపయోగించి మీరు ప్రయాణం ఎలాగైతే చేస్తూ ఉంటారో ఆ రకమైనటువంటి ప్రయాణం చేస్తున్నట్టుగా ఈ మూడు శరీరాన్ని మీరు ఉపయోగించే పైన మీరు కదలకుండా స్వస్వరూపమునందు ఏకాగ్రమ చెంది ఉంటారు. ఎక్కడుంటారు? భగవంతునితో పాటు ఉంటారు. భగవంతుడు ఎవరు నాకు మాత్రం తెలియదు, మీ ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నాకు ఇంతవరకు కనిపించలేదు. నాకు గురువు గారే భగవంతుడు. అంచేత పొద్దున గురు విష్ణు, గురు దేవో బ్రహ్మ దేవ చెప్పుకుంటాను. గురు సాక్షాత్ పరబ్రహ్మ. చాలు ఈ జీవితానికి మాస్టర్ గారు చాలు. వచ్చే జన్మలు చూద్దాడు భగవంతునికి ఎవడైనా కనిపిస్తాడు, ఇది చాలు అన్నాడు. మన లెవెల్కి చాలు కదా సార్. ఆయన కనిపిస్తూ ఉంటారు, ఆయన చెప్తూ ఉంటారు, ఆయన ఏం చేస్తున్నా సరే ఆయన తెలుసు అనేటటువంటి తెలుస్తూ ఉంటుంది. నాకు తెలుస్తుంది. తస్యవాచక ప్రణం చేస్తే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు అదే చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి, మనం కలిసి ఇద్దరం కలిసి భగవంతుడి దగ్గర ఉంటాం. అటువంటి వాడిని నిరంతరం తలుచుకోవటం వల్ల మనం ఉండేటటువంటి చోటు కూడా అదే ఉంటుంది. నిద్ర ఎంతో మెలకువకు రాగానే చాలా అద్భుతమైనటువంటి విషయం జరుగుతుంది. ఎప్పుడు మనం గమనించాం. ఎంత ఇసిపోయినా సరే పొద్దున్న రాగానే ఫ్రెష్ అయి ఉంటాడు, ఏది జబ్బు ఉంటే తప్ప. స్వామి వేసేటటువంటి జబ్బులు కొని ఉంటే ఏదో మందులు ఉన్నాయి వాటి కోసం. వాడు ఎంత నిద్రపోయినా సరే పొద్దున్న లేచి ఫ్రెష్గా ఉన్నాడు కదా. రాత్రి నిద్రపోయేటప్పుడు టెన్షన్తో నిద్రపోతుంటాడు కదా. ఆ రకమైన టెన్షన్స్ ఈజ్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ కూడా మనం మెయిన్లో ఇస్తున్నాం. రాత్రి నిద్రపోయిన తర్వాత ఈ డజంట్ ఫీల్ ఈజ్ స్లీప్ ఫ్రెష్, మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాడు, టైర్డ్గా ఉంటాడు. ఇప్పుడు జబ్బులు మాట అదొకే పూర్తిగా రాస్తున్నారు. జబ్బులు ఉంటే ఏం చేయాలి, ఏ మందులు వేసుకోవాలి, ఆ జబ్బులు మాట. కానీ ఏమిటవుతుంది, మరి ఆరోగ్యవంతుడైనటువంటి వాడికి, శీలవంతుడైనటువంటి వాడికి పొద్దున్న లేవగానే రాత్రి పడుకున్న తర్వాత ఫ్రెష్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. బాగుంటుందండి. రాత్రి ఎంత అలసిపోయినటువంటిది అంతా పోయి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైపోయింది ధ్యానం చేసుకోవాలి. మన హృదయం అన్నది ఒక బిందువు ఉంటుంది. ఆకాశగంగా అనే పేరుతో పురాణములు ఎందుకు పిలుస్తారు. దాన్ని రాత్రి టచ్ చేస్తాం. అది జరిగేది 20 minutes మీరు నిద్రపోయేది. కరెక్ట్ అయినటువంటి నిద్ర 20 to 24 minutes ముహూర్త కాలం అంటారు. అంతసేపే మీరు డీప్ స్లీప్లోకి వెళ్తారు. మిగతా టైం అంతా చాకరీ అనమాట. ఫెస్టివల్ ఏమి రాదు, హౌస్ పేస్టింగ్ అంతవరకు. నో ఫెస్టివల్. ఇల్లు వెళ్ళగడం ఇంకా తప్ప పండగ అవుతుంది. అలా వెలుగుతుంటారు. ఆ అలికేటటువంటి దాన్నే కళ, స్వప్నం అనే పేరుతో పిలుస్తారు. నిద్ర గడుపు స్వప్నావస్థ నుంచి నిద్రస్థితిలోకి వెళ్ళి, నిద్ర నుంచి మళ్ళీ స్వప్నంలోకి వచ్చి మళ్ళీ మెరుపులోకి వస్తాయి. పూర్తిగా జాగ్రత్త అవస్థ ఎందుకు కానీ మీరు ఉన్నారని తెలియడానికి నేను అనేటటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అంతవరకు మనం ఈ నిద్ర స్వప్నాల్లో కొట్టుకుంటుంటాం జీవితం అంతా. పూర్తిగా జాగ్రత్త అవస్థ వచ్చినటువంటి వాడిని మానవుడు అనే పేరుతో పిలుస్తారు. అంతవరకు ఉండేటటువంటి వాడిని జంతువు అనే పేరుతో పిలుస్తారు, పశువు అనే పేరుతో పిలుస్తారు. మనలో పశువులు పాశముల చే బంధింపబడినటువంటి వాడు పశువు. చేత పశుపతిని నిరంతరం ధ్యానం చేసుకోవాలి. మనందరికీ అతి అయినటువంటి పశుపతి అనే ఇంకో పేరుతో ఏం పిలుస్తారు, ఈశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. పాశముల నుంచి మనల్ని విమోచనం చేసి లయమైనటువంటి స్థితిలో తీసుకెళ్లి జాగ్రత్త అవస్థ యందు నిలబడుతుంది. జాగ్రత్త అవస్థ అంటే నేనున్నా అనేటటువంటి నిరంతరము గుర్తుండకూడదు. అది తప్ప నీ గుర్తుంటాయి సార్, చూసుకుంటే కావాలి.
మీ పొద్దు నుంచి ఇప్పుడు కూర్చున్న మనసు ఆలోచనలు కానీ మీరు తీసుకుంటే వాడి గురించి అనుకున్నదో, వీడి గురించి అనుకుందో, లేకపోతే ఉద్యోగం గురించి అనుకుందో, లేకపోతే బ్యాంకులో చెక్ వేయాలి దాని గురించో, డబ్బులు డ్రా చేయాలి, ఏటీఎం బాగా రష్గా ఉంది, ఈ వెధవలు అని తిట్టుకున్నదో, ఆ తిరుపతిలో కూడా తిట్టుకుంటారు. ఈ దొంగ వెధవలు ఈ తిరుపతిలో కూడా డబ్బులు కొట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని చూడడానికి వెళ్తున్నారు. ఎవరి గురించి ధ్యానం చేస్తున్నారో? దొంగ వెధవల గురించి ధ్యానం చేస్తున్నారు. అసలు ఈ పూజ చేసేవాళ్ళంతా మంచివాళ్ళు కాదు, మంచిగా కొట్టేస్తున్నారు. వీడి దృష్టి ఎక్కడుంది? భగవంతుని నీడలో ఉండదా? జీవితం కూడా అలాగే బతికిస్తాను. ఆ జీవితం అంతా అలాగే పోతాడు. ఆ జీవితం నందు ఈశ్వరుడు అనేటటువంటి, నేను అనేటటువంటి దాని గురించి ఎవరికైతే తెలుస్తూ ఉంటుందో వాడు జాగ్రత్త అవస్థ ఏందో ఉన్నట్టుగా లెక్క. 4 అవస్థలు సరే: స్వప్నము, సుషుప్తి, జాగ్రత్త, తురీయం. తురీయమైన అవస్థ నుంచి కిందకి దిగి ఈ సృష్టి మొత్తం వస్తుంది. తురీయమైన అవస్థలో ఉండేటటువంటి వాడిని సమాధి స్థితి ఎందు ఉండేటటువంటి యోగిగా పెద్దలు చెప్తారు. ఆ స్థితి ఎందు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచడం కోసం ఆ ప్రయత్నం అంతా అన్నాడు దేవుడు పరంజలి. నిరంతరము ఆ స్థితి ఎందుండి నేను అనేటటువంటి దాని ఎందుండి స్వస్వరూపమున ఉంది ఈ పనులన్నీ చేసుకోవటం అనేది పోస్ట్ యోగాభ్యాసమునకు పరమావధి. ఆ తర్వాత యోగాభ్యాసం ఉంటుంది, యోగ జీవితం ఉంటుంది. చేత నిద్రను, స్వప్నాన్ని ధ్యానం చేస్తూ ఉండండి. మీ చిత్తం మీకు మెల్లిగా దూవుతుంది అన్నాడు. యథాభిమత ధ్యానాత్వా. ఇందాక సంతోషం గురించి చెప్పుకున్నాం, ఇక్కడ మంచి విషయం మన గురించి చెప్పుకుంటున్నాం. తన మనస్సును ఆకర్షించే మంచి విషయం ఒకదాన్ని నేను ధ్యానించినను చిత్తవృత్తి కలుగు. ఇష్టదేవతా ధ్యానము, రామాయణ భారత భాగవతాది ఎందుల ఘట్టముల యొక్క ధ్యానము ఉన్నవి చేస్తున్నప్పుడు మెల్లగా చిత్తవృత్తి నిరోధం ఎందుకు అయిపోతూ ఉంటుంది. అప్పుడు 78 రోజు క్లాస్ చెప్తున్నప్పుడు 78 మాత్రం డెఫినెట్గా చిత్తవృత్తి నిరోధం ఉంటుంది. ఆ తర్వాత పోతే పోవచ్చు కదా. ఇప్పుడు పొద్దునుంచి సాయంత్రం 3 ఒకటికి వాడి ఇలాగ ఉంటాడు, ఇదే ఉంటుంది. ఎక్కడ ధ్యానం చేస్తా ఉంటామని దాని బదులు రాముడిని ధ్యానం చేసుకుని అన్నారు. కృష్ణుడిని ధ్యానం చేసుకుంటే పొద్దున్న లేచి కొద్దిసేపు భారతం చదువు. ఇష్టమైన సబ్జెక్ట్ చదువుకున్నా సరే ధ్యానం కుదురుతుంది సార్. భారత భాగవతులు అక్కర్లేదు, మ్యాథమెటిక్స్, జెనెటిక్స్ అంటే అదేదో పుస్తకం ఇష్టమైనటువంటి దాని ఏదో వెళ్తూ ఉండగా పుస్తకం అందరూ ధ్యానంలో నిమగ్నం అయిపోతుంది. మేడం బ్లవర్స్కి దగ్గరికి అడ్మిషన్ వచ్చింది. ఇంకా అప్పటికి సీక్రెట్ డాక్టర్ పుస్తకం పూర్తిగా ప్రింట్ అవ్వలేదు, మ్యానుస్క్రిప్ట్ ఉంది, ప్రింట్ అయిపోయినారు, నాకు గుర్తులేదు. వచ్చిన తర్వాత ఏడో అని అరగంట ఇచ్చింది, ఆ పుస్తకం తీసి ఇచ్చింది మేడం బ్లవర్స్కి. అడ్మిషన్ ఎదురుగా కూర్చుంది, పుస్తకం చదివింది. మొత్తం పుస్తకం అంతా కూడా 12 అవర్స్ 13 అవర్స్ కూర్చుని మంచిని గిచ్చి లేకుండా తెలిసింది. మనం సీక్రెట్ డాక్టర్కి సంవత్సరం బట్టి చదువుతున్నాం, ఇంకా మనకి 2 శ్లోకాలు అవ్వలేదు. 3 శ్లోకానికి వచ్చా, 3 శ్లోకానికి వచ్చా. 2 శ్లోకాలు కంప్లీట్ చేసి సంవత్సరం బట్టి మనం చదువుతున్నాం. కూర్చొని 24 hours అండి కాళ్ళ దర్శనం శిష్యుల దగ్గర. ఆ 14 గంటల్లో ఆవిడ ఉన్నటువంటి స్థితి మనస్థితి సమాధి స్థితి. మాస్టర్ గారు మీకు చాలా మంది పరిచయం గారు, కానీ మాస్టర్ గారు పక్కన కూర్చొని అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు పుస్తకాలు చదువుతుండేవారు. ఏవో పుస్తకాలు చదువు అనేవారు. అంటే నాకు అర్థమవుతున్నది, నాకు అర్థం అనమాట. అది లోపల మెటీరియల్ బాగుండేటటువంటి మెటీరియల్ ఏదైనా ఎంజాయ్ చేస్తున్నాను అనుకోండి. అంటే పరమ గురువుల దగ్గరికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు